హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రిచర్డ్ వెంకటేష్. టీమ్ వైజ్ అనాలిసిస్లో న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడదాం. న్యూజిలాండ్ టీంలో సూపర్ స్టార్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కేన్ విలియమ్సన్ లేడు, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు కూడా లేరు, టీమ్ సౌదీ లేడు. కానీ తారలు లేకపోయినా తడుకుమనే టీం అది. ఎప్పుడు కూడా వాళ్ళు దే పర్ఫార్మ్ యాజ్ అ టీమ్. క్రికెట్ ఈజ్ అ టీమ్ గేమ్. ఆ టీమ్ గేమ్కి సరైన నిర్వచనం ఏంటంటే న్యూజిలాండ్. ఎందుకంటే దే ఆల్వేస్ డిడ్ వెల్ ఇన్ ఐసీసీ ట్రోఫీస్ పర్టికులర్లీ. ఆన్ పేపర్ చూస్తే చాలా మామూలుగా కనిపిస్తారు, కానీ దే ఆల్వేస్ పంచ్ అబౌవ్ దేర్ వెయిట్. వాళ్ళు కనిపించింది పర్ఫామ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక టీమ్గా వాళ్ళు దే జెల్ వెరీ వెల్. సో అది వాళ్ళకున్న ప్రత్యేకత. సో ఈసారి వరల్డ్ కప్లో కూడా వాళ్ళ టీము ఆన్ పేపర్ చూస్తే మామూలుగా కనిపిస్తుంది, కానీ దే టిక్ ఆల్ ద బాక్సెస్. వాళ్ళకి అంటే ఈ ఫార్మాట్ కావాల్సిన అన్ని హంగులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు అటు ఓడిఐ వరల్డ్ కప్లో కానీ ఇక్కడ కానీ మొత్తం కలిపి 3 సార్లు దే రీచ్ ద ఫైనల్స్ ఆల్సో. టైటిల్ అనేది గెలలేదు. అది ఇప్పుడు వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే దే డూ వెల్, బట్ సెమీఫైనల్ ఫైనల్ దాటుకోవట్లేదు. ఎప్పుడు మనకి పెళ్ళిళ్ళలో చెప్తారు చూడండి, తోట పెళ్లి కొడుకులాగా ఉండిపోతున్నారు తప్ప వాళ్ళు పెళ్లి కొడుకై పెళ్లి చేసుకున్నట్టుగా లేదు ఎప్పుడు కూడా. సో అది అక్కడ వాళ్ళకి లోటు అలాగే ఉండిపోతూ ఉంది. సో దే ఆర్ నాట్ ఇప్పుడు ఎటర్నల్ బ్రైడ్స్ మేడ్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ లేదా కివీస్ దగ్గర వాట్ ఎవర్, బట్ సమ్హౌ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు సౌత్ ఆఫ్రికాని ఆడిపోసుకుంటాం చోకర్స్ అదేని చెప్పి. వై నాట్ న్యూజిలాండ్ వరుసగా 2 వరల్డ్ కప్ ఫైనల్స్, ఓడిఐ వరల్డ్ కప్స్ ఫైనల్స్కి వెళ్ళారు. 2015 and 2019 బోత్ టైమ్స్. అంటే 2019లో చాలా క్రూయల్గా వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయింది, ఏదో బౌండరీ కౌంట్ అని చెప్పి. బట్ స్టిల్ వాళ్ళు దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఒక్కసారి మన మీద కోర్స్ ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచారు, అది టెస్ట్ ఫార్మాట్. కానీ వైట్ బాల్ క్రికెట్లో దే ఆల్వేస్ డూ వెల్. ప్రతిసారి వన్డే వరల్డ్ కప్ కానివ్వండి, T20 వరల్డ్ కప్ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది? 9 సార్లు జరిగితే 3-4 సార్లు వాళ్ళు సెమీస్కి వెళ్ళారు. ఒకసారి రన్నరప్, దేవర్ రన్నరప్ ఇన్ 2021. సో వాళ్ళు దే ఆల్వేస్ డూ వెల్ ఇన్ దిస్ ఫార్మాట్. ఇది కానీ వన్డేస్లో కానీ టైటిల్స్ వాళ్ళకి అక్కడ ఒకే ఒక వాళ్ళకి అంటే ఇటు వైట్ బాల్ క్రికెట్లో ఒకే ఒక టైటిల్ ఉంది. 2000లో మన మీదే గెలిచారు. ఛాంపియన్స్ ఇప్పుడు ఐసీసీ నాకౌట్ అనేవారు, అదొక్కడే గెలిచారు. బట్ వరల్డ్ కప్స్లో అటు వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ వాళ్ళకి దక్కకుండా ఉంది. మరి వాళ్ళ కళ ఈసారి ఫలిస్తుందా చూడాలి, లెట్ us see. అంత కాన్ఫిడెంట్గా అయితే లేదు, బట్ స్టిల్ దే లుక్ గుడ్, దే ఆర్ లుకింగ్ గుడ్. వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇనీషియల్గా గ్రూప్ స్టేజ్లోనే నిష్క్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టఫెస్ట్ గ్రూప్ ఏబిసిడి గ్రూప్స్ ఉన్నాయి కదా. మనం ఏ గ్రూప్లో ఉన్నాం, మన పాకిస్తాన్ ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో మనకి ఈజీగా కేక్ వాక్లాగా మనం నెక్స్ట్ సూపర్ 8కి వెళ్ళిపోతాం. కానీ గ్రూప్ డి ఫర్ డెత్, ఆ గ్రూప్ ఆఫ్ డెత్లో ఉన్నారు. దాంట్లో వీళ్ళతో పాటు ఎవరున్నారు? సౌత్ ఆఫ్రికా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. మిగతా 2 టీమ్స్ కెనడా, యుఏఈ అంత స్ట్రాంగ్ కాకపోవచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్స్లో ఎలా ఆడతారు, వాళ్ళ స్పిన్నర్ స్ట్రెంత్ ఏంటి, ఇది సబ్ కాంటినెంట్లో జరుగుతున్న వరల్డ్ కప్, అది మనకు తెలుసు. సో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వీ నో హౌ స్ట్రాంగ్ దే ఆర్. సో ఈ 2 టీమ్స్లో ఒకరిని పక్కకి నెట్టి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ సూపర్ 8కి వెళ్ళాలి. మరి అది అంత ఈజీ కాదు. అదొక్కటే వీళ్ళకున్న ప్రాబ్లం. సూపర్ 8లో వీళ్ళకి బెటర్గానే ఉంటుంది. సూపర్ 8లో వీళ్ళు, ఎందుకంటే మెయిన్ టీమ్స్ మన ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అన్నీ మన గ్రూప్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో ఏంటంటే మోస్ట్ లైక్లీ వీళ్ళతో పాటు సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక క్వాలిఫై కావచ్చు అక్కడ వాళ్ళకి. సో సూపర్ 8కి వెళ్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళడానికి కొంచెం ఈజీ ప్యాసేజ్ ఉంటుంది. కానీ సూపర్ 8కి వెళ్ళడం విషయంలో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళ ప్రధానమైన స్ట్రెంత్ ఏంటి నేను చెప్పినట్టుగా వీళ్ళు దే జెల్ యాజ్ ఎ యూనిట్. వాళ్ళు అందరూ కలిసి బాగా పర్ఫామ్ చేస్తారు. మనం చూసాం కదా వన్డే సిరీస్లో మనకి ఎంత ముప్పుతిప్పులు మన మీద గెలిచేశారు ఎన్నో సంవత్సరాల తర్వాత. టెస్ట్లో కూడా చూసాం. టెస్ట్లో కూడా దే లుక్ వెరీ ఆర్డినరీ, బట్ వన్స్ దే కంబైన్ సో వెల్ యాజ్ ఎ టీమ్. అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. రెండోది ఏంటంటే ఆ టీంలో ఆల్రౌండర్స్ విపరీతంగా ఉంటారు. న్యూజిలాండ్లో ఆ జనాభా ఎంత 50-60 లక్షల జనాభా అక్కడ, కానీ అందరూ క్రికెట్ ఆడితే వాళ్ళు అన్ని మల్టీ స్కిల్డ్ ప్లేయర్సే ఉంటారు అందరూ కూడా, కీపర్స్ తప్ప. ఆ కీపర్స్లో కూడా గ్లెన్ ఫిలిప్స్ అలాంటి వాడు బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, కీపింగ్ చేస్తాడు. సో అలాంటి మల్టీ స్కిల్ అండ్ దే ఆల్ డూ ఫీల్డింగ్ వెరీ వెల్. సో వాళ్ళకి ఆ మల్టీ స్కిల్ క్రికెటర్స్ ఉండడం, దానివల్ల ఏంటంటే బౌలింగ్లో వాళ్ళకి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఐ థింక్ ఒకరిద్దరు కీపింగ్ చేసే వాళ్ళు తప్పిస్తే అందరూ బౌలింగ్ చేయగలుగుతారు.
బ్యాటింగ్లో కూడా బౌలర్ అంత డెప్త్ ఉంటుంది. ఈవెన్ ద టేల్ ఎండర్స్ బ్యాట్ వెల్, మ్యాట్ హెన్రీ బ్యాట్ వెల్, షోడీ బ్యాట్స్ వెల్. సో వాళ్ళకి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ ఆల్రౌండర్స్. టీంలో ఎవరున్నారు చూడండి, ఆల్రౌండర్స్ చూడండి, శాంట్నర్, నీషమ్, బ్రేస్వెల్, జేమిసన్, ఫిలిప్స్, రవీంద్ర, మిచెల్, వీళ్ళందరూ కూడా ఈ ఫార్మాట్లో వెరీ వెరీ గుడ్ ఆల్రౌండర్స్. సో వాళ్ళకి బోల్డ్ అంతా ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది, అది మెయిన్ స్ట్రెంత్. రెండోది ఏంటంటే వీళ్ళకి ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ ఉంది. అంటే కాన్వే నడిస్తారా, సైఫర్ట్ నడిస్తారా తెలుసు, బట్ ఫినాలన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ బిగ్ బ్యాష్లో. అలాగే ఇండియా వచ్చి ఆడిన ఆఖరి వన్డేలో మన రీసెంట్గా దాంట్లో కూడా అద్దరు కొట్టేశాడు. సో ఫినాలన్ ఇప్పుడున్న ఫామ్ వాళ్ళకి ఉన్న ప్రధానమైన ప్లస్ పాయింట్. అండ్ సైఫర్ట్ ఆల్సో ఇస్ బ్యాటింగ్ వెల్. వాళ్ళిద్దరు కనుక కలిసి ఆడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓపెనింగ్ పవర్ ప్లేలో వాళ్ళు మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తారు పవర్ ప్లేని. కాన్వే స్లో అండ్ స్టడీగా ఆడతారు, కానీ ఐ థింక్ దే విల్ గో విత్ ఇనీషియల్లీ దే విల్ గో విత్ సైఫర్ట్ అండ్ ఫినాల్. అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్గా మనం చెప్పుకోవాలి. తర్వాత నేను చెప్పినట్టుగా ఫీల్డింగ్లో ఫిలిప్స్ ఒక్కడే కాదు, మిగతా అందరూ కూడా ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఇండియన్ ఆరిజిన్ చెందిన రచిన్ రవీంద్ర కూడా ఎక్సలెంట్ ఫీల్డర్. వీళ్ళ ఫీల్డింగ్లో ఉన్న సిరీస్లో వాళ్ళకి ఏది కలిసి రాదు, కొంచెం క్యాచ్లు వదిలేస్తారు, కానీ జనరలీ దే ఫీల్డ్ వెల్, దే టేక్ సమ్ స్టన్నింగ్ క్యాచెస్. ఫిలిప్స్ ఒక్కడే కాదు, వాళ్ళ క్యాప్టెన్ శాంట్నర్ కానీ దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్. సో అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్. తర్వాత స్పిన్లో కూడా వీళ్ళకి మిగతా టీమ్స్ చాలా చూస్తుంటే సబ్ కాంటినెంటల్ కండిషన్స్కి సరిగ్గా ప్రిపేర్ వచ్చినట్టుగా లేదు. వీళ్ళు మాత్రం వీళ్ళకి చాలా స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. శాంట్నర్, షోడీ స్పెషలిస్ట్ స్పిన్నర్స్. బ్రేస్వెల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్పిన్నర్. బ్రేస్వెల్ ఈజ్ మోర్ లైక్ అవర్ అక్షర్ పటేల్. అతను ఈజ్ వెరీ గుడ్ విత్ ద బాల్. బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్లో చాలా మంచి బ్యాటింగ్ చేయడు. సో వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎఫెక్టివ్. వీళ్ళతో పాటు ఫిలిప్స్, రవీంద్ర వంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో స్పిన్లో వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మామూలుగా సబ్ కాంటినెంట్లో పర్టికులర్లీ వీళ్ళు ఎక్కువ మ్యాచ్లు చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు 3 మ్యాచ్లు చెన్నైలో ఆడతారు, 1 మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడతారు. సో వీళ్ళకి ఆ స్పిన్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. అది తర్వాత ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఒకసారి సూపర్ 8కి వెళ్తే సూపర్ 8 నుంచి వాళ్ళకి సెమీఫైనల్ ప్యాసేజ్ చాలా ఈజీగా ఉండే అవకాశం. ఇవన్నీ వాళ్ళ స్ట్రెంత్స్. వీళ్ళ వీక్నెస్లు ఏంటంటే మనం చెప్పుకున్నట్టు గ్రూప్ ఆఫ్ డెత్లో ఉన్నారు, అది వాళ్ళకు ఉన్న వీక్నెస్. తర్వాత వీళ్ళ బౌలింగ్లో మరి ట్రెంట్ బోల్ట్, సౌదీ లాంటి వాళ్ళు లేకపోవడంతో అంత ఎఫెక్టివ్గా జేకబ్ డఫీ ఎఫెక్ట్గా అనిపించట్లేదు. జేకబ్ డఫీ ఈజ్ వెరీ గుడ్. మొన్న చాలా పెద్ద రెప్యుటేషన్ ఇండియా వచ్చారు, కానీ ఇండియన్ కండిషన్స్ అంత బాగా అడాప్ట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. అండ్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు జేకబ్ డఫీ. పిక్ సమ్ వికెట్స్ బట్ స్టిల్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. తర్వాత జేమిసన్ కానీ మ్యాట్ హెన్రీ డఫీ వీళ్ళిద్దరు కూడా పవర్ ప్లేలో దే ఆర్ వెరీ గుడ్ విత్ ది న్యూ బాల్. కానీ ఇండియన్ కండిషన్స్లో ఇక్కడ పిచ్లో అంత జ్యూస్ ఉండదు కాబట్టి వాళ్ళు అంత ఎఫెక్టివ్గా నాకు అనిపించట్లేదు. సో వీళ్ళు బౌలింగ్లో ఇంకా వాళ్ళకి ఫెర్గ్యూసన్ ఉన్నాడు, యాడమ్ మిల్నర్, దే గాట్ వెరీ గుడ్ పేస్ ఆల్సో. ఇద్దరు కూడా మంచి స్పీడ్ 140, 150 క్లిక్ చేయగలరు. కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరిని అకామిడేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో చూడాలి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందని చూడాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్లు ఎవరు లేరు. ఆల్ దీస్ బౌలర్స్ దే లీక్ రన్స్. సో డెత్ బౌలింగ్లో వాళ్ళకి అది ఆస్పెక్ట్ చాలా చాలా ఇబ్బందికరం. మనం కూడా చూసాం కదా, డెత్లో మన వాళ్ళ మీద వాళ్ళు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేని పరిస్థితి మనం చూసాం. తర్వాత వీళ్ళు స్పిన్నర్స్ బాగున్నారు, కానీ నెంబర్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, కానీ శాంట్నర్ ఈజ్ మోస్ట్లీ ఏ రెస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్. చాలా అక్యురేట్, బట్ హీ విల్ నాట్ రన్ త్రూ ది మిడిల్ ఆర్డర్లో వికెట్స్ తీయడు. సోడీ వికెట్స్ తీస్తాడు 1-2, కానీ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మనం చూసాం కదా, 2 మ్యాచ్లో ఓవర్కి 29 రన్స్ ఇచ్చేసాడు. సో అతను సమ్టైమ్స్ ఈ పిచ్చెస్ టూ షార్ట్ ఆర్ ఫుల్ టాస్ వేస్తాడు. యాక్యురసీ లేదు అతని దగ్గర. అది బ్రేస్వెల్ ఓకే, బట్ బ్రేస్వెల్ కూడా కంటైనింగ్ టైప్. సో వాళ్ళ స్పిన్లో ఆ కావాల్సిన ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్ వీళ్ళకి లేరు. సో అలాగే వీళ్ళ బ్యాటింగ్ కూడా ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫినాలన్ ఓకే, ఈ డిడ్ వెల్ ఇన్ ఆస్ట్రేలియా, అండ్ మొన్న లాస్ట్ మ్యాచ్లో ఆ పిచ్ బాగుంది కాబట్టి అది బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడాడు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఇండియాలో స్లో పిచెస్ మీద అతను ఎంతవరకు రాణిస్తాడు అనేది నాకు డౌటే. సైఫర్ట్ కానీ ఫినాలన్ కానీ దే ప్లేడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఐపీఎల్. అంటే ఐపీఎల్లో స్క్వాడ్స్లో ఉన్నారు, బట్ పెద్దగా వాళ్ళు ఎందుకో వాళ్ళ టీమ్స్ వాళ్ళని ప్రిఫర్ చేయలేదు. వాళ్ళు ఇండియన్ కండిషన్స్లో ఎంతవరకు వీళ్ళ బ్యాటింగ్ లైన్ క్లిక్ అవుతుంది అనేది కొత్త డౌట్. సో టీం బాగుంది, కానీ బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు నెవర్ దే బిన్ ఫేవరెట్స్గా ఎప్పుడు ఏ వరల్డ్ కప్లో రారు, కానీ ప్రతిసారి సెమీస్ ఫైనల్ దాకా వెళ్తారు వాళ్ళు. సో ఆ రకంగా ఎఫిషియెంట్ టీమ్గా వాళ్ళు కనిపిస్తున్నారు. ఈసారి కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారని మనకు అనిపించారు. గెలిచినా గెలవచ్చు, ఆ కేపబిలిటీ వాళ్ళకు ఉంది. బట్ ఎవ్రీథింగ్ షుడ్ క్లిక్ ఫర్ దెమ్. వాళ్ళ క్యాప్టెన్ కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే శాంట్నర్ అంత అగ్రెసివ్ క్యాప్టెన్ కాదేమో, మైల్డ్గా ఉంటాడు అతను అనిపిస్తుంది. అతను
ఈజ్ నాట్ ఎన్ఫోర్సింగ్ దట్ అథారిటీ ఆన్ హిస్ టీమ్ అని నాకు అనిపిస్తుంది. సో అది కొంచెం చిన్న చిన్న లోపాలు వీళ్ళకైతే కనిపిస్తుంది. ఈ టీంలో ఎక్స్ఫాక్టర్ ఎవరు? ఎక్స్ఫాక్టర్ చాలా కష్టం, ఎందుకంటే టీమ్గా బాగుంటారు వీళ్ళు, ఇండివిజువల్గా ఎవరు ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ కారు. సో ఫిన్ అలన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు ఇండియన్ కండిషన్స్? ఐ హ్యావ్ గాట్ మై ఓన్ డౌట్స్ వెరీ మచ్. ఐఎమ్ నాట్ షూర్. ఇండియన్ కండిషన్స్లో ఐపీఎల్లో కూడా అతను తీసుకున్నారు, పెద్ద అమౌంట్కి తీసుకున్నారు, కానీ ఐపీఎల్ కానీ ఇక్కడ కానీ కేకేఆర్ అనమాట అంత నాకు ఎందుకో అతను ఇండియన్ కండిషన్స్లో బిగ్ బ్యాష్లో చేసినట్టు ఆడినట్టు ఆడతాడని అనుకోవట్లేదు. అందుకని మిచెల్ అంటే మిచెల్ ఈజ్ వెరీ గుడ్, మంచి ఫామ్లో ఉన్నాడు, ఇండియన్ స్పిన్నర్స్ బాగా ఆడతాడు. బట్ మిచెల్ ఏంటంటే ఈజ్ ప్లేయింగ్ లో డౌన్ ది ఆర్డర్, సో అతనికి ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఫిలిప్స్. ఫిలిప్స్ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. మన T20 సిరీస్లో చూసాం, అతను వన్ డే సిరీస్లో చూసాం. ఫిలిప్స్ ఫైనలీ హెస్ కమ్ టు ది పార్టీ. అతను ఏదో రకంగా గేమ్ మీద ఇంపాక్ట్ రీచ్ చేస్తారు. సో హీఈస్ మై ఎక్స్పెక్టర్ ఫర్ దిస్ టీమ్ అని అనుకుంటున్నాను. బట్ జనరలీ ది టీమ్ ఇట్ సెల్ఫ్ పర్ఫార్మ్స్ వెల్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ ప్లేయర్. ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ అయ్యే టీం కాదు. సో టీంలో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. శాంట్నర్, ఫిన్ అలన్, మైకెల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవన్ కాన్వే, జాకబ్ డఫీ, లోకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, డెరిల్ మిచెల్, యాడమ్ మిల్, జిమ్మీ నిషామ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, స్టీవ్ సైఫర్డ్ అండ్ ఈష్ షోడి. ఇది ఈ టీం. సో ఈ టీంలో కొంచెం ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. బ్రేస్వెల్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఫెర్గుసన్ మన లాస్ట్ మ్యాచ్ ఆడాడు, కొంచెం ఇంజరీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో నా ప్రాబబుల్ 11 చెప్తాను చూడండి. ఫిన్ అలన్, సైఫర్ట్ ఓపెన్ చేస్తారనుకుంటున్నాను, కాన్వెన్ పక్కన పెడతారనుకుంటున్నాను. రవీంద్రని ప్రిఫర్ చేస్తారు చాప్మన్ కంటే అని అనుకుంటున్నాను. రవీంద్ర విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 బికాస్ ఆఫ్ హిస్ క్లాస్. అదే అతను కొంచెం యాంకర్ రోల్లో ప్లే చేయడం, మిగతా వాళ్ళు అరౌండ్ హిమ్ అదర్స్ కెన్ స్కోర్ హెవీ. ఫిలిప్స్ అట్ నెంబర్ 4, 5లో మిచెల్, 6లో మైకెల్ బ్రేస్వెల్, 7లో శాంట్నర్, 8లో దే కెన్ ప్లే జేమిసన్ ఆర్ నిషామ్. ఎందుకంటే వాళ్ళకి బ్రేస్వెల్ లాంటి బౌలర్స్ ఉన్నారు, రవీంద్ర లాంటి బౌలర్స్ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఒక స్పెషలిస్ట్ బౌలర్ అవసరం లేదు. నిషామ్ లాంటి ఒక ఆల్రౌండర్ హూజ్ ఎ మోర్ ఆఫ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్ అతను ఆడించుకోవచ్చు. లేదంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కైల్ జేమిసన్ ఆడించుకుంటారు. 9లో మ్యాట్ హెన్రీ, 10లో సోడీ, 11లో డఫీ. లేదు మ్యాట్ హెన్రీ కానీ డఫీ కానీ అంత ఎఫెక్టివ్గా లేదంటే విల్ ప్లే గో విత్ ఫెర్గుసన్ అని అనుకుంటున్నాను. సో ఇది వీళ్ళ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఆన్ పేపర్ అండ్ దే ఆల్సో పర్ఫార్మ్ వెల్. అండ్ అన్ని రకాల స్ట్రెంత్ ఉంది, లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్, బౌలింగ్లో వెరైటీ అన్నీ ఉన్నాయి. బట్ కివీస్ దగ్గర కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉందా టు గెట్ ద టైటిల్. నేను అనుకోవడం ఏంటంటే సెమీఫైనల్ వరకు వీళ్ళు వెళ్తారు. సెమీఫైనల్ నుంచి వాళ్ళు దాటాలంటే దే హ్యావ్ టు డూ రియల్లీ వెల్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో